పోతన భాగవతము వామనావతారం. ఈ విధంగా పలికినటువంటి అతిథి మాటలు విని ఆ శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేను అయిన ఆ పరమాత్ముడు అతిథితో ఇలా అన్నాడు: నీ కోడండ్రును నీ కుమారవరులన్ నీ నాదుండ్రుడున్ నీవు సంశ్లోకింపన్ సతులు బతుల్ మిగుల సమ్మోదింపరాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడునై నర్తించి వర్తింపగాన్. అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున నేను జన్మిస్తాను. నీ కోడళ్ళు కొడుకులు నీ భర్త నీవు మెచ్చుకునేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కలవల పడేటట్టు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అని పద్య భావము. తదుపరి పద్యం చదువుదాం. బలిమిన్ దైత్యుల జంపరాదు వినయోపాయంబునంగాని సంచలనం బొందకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్ బలి విద్వేషియు నా నిలింపగణమం పౌలోమియున్మెచ్చ దైత్యుల రాజ్యంబు హరింతు ఇంద్రునికి నిత్యున్ దుఃఖమింకేటికిన్. నువ్వు బాధపడకు, సహనంతో కూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టు పెట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడు సతీదేవి దేవతలు సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి దేవతలకు ఇస్తాను. ఇక నువ్వు తెప్పించే పని లేదు అని ఈ పద్య భావము. ధన్యవాదము.